కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో గందరగోళం నెలకొంది. మెస్సీ మ్యాచ్ ఆడకుండా వెళ్లడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రౌండ్లోకి కుర్చీలు విసిరేశారు, ఫ్లెక్సీలు చించేశారు, బారికేడ్లు దాటేందుకు అభిమానులు ప్రయత్నించారు. స్టేడియంలో సీట్లు ధ్వంసం చేశారు. తమ అభిమాన ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ కోసం ఇతర రాష్ట్రాల నుంచి స్టేడియంలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక ఫ్యాన్స్ గొడవ చేయడంతో మెస్సీ టీం సొరంగం నుంచి బయటకు వెళ్లిపోయారు. కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో గందరగోళం నెలకొంది. మెస్సీ మ్యాచ్ ఆడకుండా వెళ్లడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రౌండ్లోకి కుర్చీలు విసిరేశారు, ఫ్లెక్సీలు చించేశారు. ఇక బారికేడ్లు దాటేందుకు అభిమానులు ప్రయత్నించారు. స్టేడియంలో సీట్లన్నీ ధ్వంసం చేశారు. తమ అభిమాన ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ కోసం ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియానికి వచ్చారు. టికెట్ కోసం వేల రూపాయలు వెచ్చించారు. ముందు చెప్పినట్లుగా మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడతాడని ఆశగా ఎదురుచూశారు. గ్రౌండ్లో మెస్సీ మెరుపులను చూడాలని తాపత్రయపడ్డారు. మెస్సీ అభిమానులను పలకరించి వెనుతిరిగాడు. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఆర్కే సూర్య ఫోన్ ద్వారా అందిస్తారు. సూర్య, చెప్పండి, మరి ముందు మ్యాచ్ ఆడతానని ప్రకటించి తర్వాత మ్యాచ్ ఆడకుండా వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? వైశాలి, ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 3 రోజుల పాటు భారతదేశంలో పర్యటించనున్నారన్న ఆనందం భారతీయులకు ఒక్కసారిగా దూరమైందని చెప్పొచ్చు. తమ అభిమాన క్రీడాకారుడు మెస్సీని చూడడానికి పెద్ద ఎత్తున కలకత్తాలోని స్టాల్ లేక్ స్టేడియంకి చేరుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. దీంతో స్టాల్ లేక్ స్టేడియంలో గందరగోళం అన్నది నెలకొంది. మెస్సీ మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం అనేది వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహవేశాలతో గ్రౌండ్ లోకి వచ్చి దాదాపుగా కుర్చీలు విసిరి, ఫ్లెక్సీలు చింపేసి తమ నిరసనని అభిమానులు తెలియజేయడం జరిగింది. అయితే చాలా మంది అభిమానులు కోపంతో బ్యారికేడ్లు దాటి స్టేడియం లోపలికి వచ్చేందుకు ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం అన్నది నెలకొంది. అయితే పోలీసులు దాదాపుగా ఎంతగా కట్టడి చేస్తున్నా సరే స్టేడియంలో సీట్లు కూడా ధ్వంసం చేశారు అభిమానులు. గ్రౌండ్ లోకి వాటర్ బాటిళ్లను విసిరేశారు. ఫ్యాన్స్ కి అదుపు చేయడంలో పోలీసులకి అసలు సాధ్యం కాని పరిస్థితి అన్నది ఏర్పడింది. అయినప్పటికీ అతి కష్టం పైన అభిమానులను అదుపు అన్నది చేయడం జరుగుతుంది. ఒకవైపు ఫ్యాన్స్ ఆగ్రహంతో గొడవ చేయడంతో మెస్సీ టీం సొరంగం నుంచి సురక్షితంగా బయటకు వెళ్ళిపోయినట్టు సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా మెస్సీపై ఉన్న అమితమైన అభిమానం ఇలా ఆగ్రహంగా మారడంతో కాస్త విచారకరం అనొచ్చు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో గందరగోళం నెలకొంది. మెస్సీ మ్యాచ్ ఆడకుండా వెళ్లడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గ్రౌండ్లోకి కుర్చీలు విసిరేశారు, ఫ్లెక్సీలు చించేశారు, బారికేడ్లు దాటేందుకు అభిమానులు ప్రయత్నించారు. ఇక స్టేడియంలో సీట్లన్నీ ధ్వంసం చేశారు.
తమ అభిమాన ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ కోసం ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియానికి వచ్చారు. టికెట్ కోసం వేల రూపాయలు వెచ్చించారు. ముందు చెప్పినట్టుగా మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడతాడని ఆశగా ఎదురుచూశారు. గ్రౌండ్లో మెస్సీ మెరుపులను చూడాలని తాపత్రయపడ్డారు. మెస్సీ అభిమానులను పలకరించి వెనుతిరిగాడు. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గ్రౌండ్లోకి వాటర్ బాటిల్ను విసిరేశారు. కుర్చీలు విరగ్గొట్టారు. స్టేడియంలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఇక పోలీసులు వారిని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక ఫ్యాన్స్ గొడవ చేయడంతో మెస్సీ టీం సొరంగం నుంచి బయటకు వెళ్లిపోయారు.